ఇక్కడికి వచ్చిన డే 1 నుండి టిల్ టుడే మిస్ అయింది ఏంటి అంటే మా అమ్మ వంట. ఒక్కరోజు చేసి పెడితే తినాలి అని చెప్పేసి చాలా అనుకుంటున్నాను. ఇలా ఉన్నప్పుడు నేనంతా ఏముందిలే మా మమ్మీ చేస్తుంది, నాకు వచ్చు కదా వంట, సో ఇద్దరం చేసుకుంటాము. బట్ ఐ ప్రిఫర్ నేను కుక్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బికాస్ నేను కొంచెం పికిట్ అది ఇదే కావాలి ఇలా కావాలి అని చెప్పేసి. బట్ ఇక్కడ వచ్చాక అమ్మ చేసి పెడితే బాగుంటుంది, అట్లీస్ట్ ఒక్కరోజు రెడీగా ఫుడ్ ఉంటే తినాలి అని చెప్పేసి చాలా రోజులు, అసలు చాలా రోజులు ప్రతిరోజు అనుకుంటుంటా. అలా అనుకున్న రోజు అంటే ఏం లేదు. నేనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ అలానే ఫీల్ అవుతారు, రెడీగా ఫుడ్ ఉంటే బాగుంటుంది తినాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడికి రాగానే ఎవరి వర్క్స్ వాళ్ళు ఫినిష్ చేసుకొని ఇంటికి రాగానే ఫుడ్ టైంకి ఉండదు. అలా అని చెప్పేసి కుక్ చేసుకున్నాము, మళ్ళీ అందరికీ కుక్ చేయాలి. అంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ కుకింగ్స్ ఉంటాయి అన్నమాట. కంబైన్ కుకింగ్స్, సపరేట్ కుకింగ్స్ అని. ఫస్ట్ నేను షాక్ అయ్యా, కంబైన్ ఏంటి, సపరేట్ ఏంటి, అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా అని చెప్పేసి. ఓకే, అది డిపెండ్స్ ఆన్ పీపుల్ అనమాట. సో దాన్ని బట్టి టైప్స్ ఆఫ్ కుకింగ్ అనేది డిసైడ్ అయిపోతుంది ఆ ఇంట్లో, ఆ స్టూడెంట్స్ని, ఆ ఎన్విరాన్మెంట్ బట్టి, ఆ బాండింగ్ని బట్టి అన్నీ వచ్చేస్తాయి. సో ఎప్పుడు చికెన్ కర్రీనా అని చెప్పేసి ఈరోజు కూడా చికెన్ కర్రీ అయితే చేసుకుందాం. కొన్ని చిల్లీస్ అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ చికెన్ వాష్ చేసుకోవాలి. ఇక్కడికి లైవ్ చికెన్ దొరకదు, వచ్చిన చికెన్ లైవ్ చికెన్ అని చెప్పి ట్రీట్ చేయాలన్నమాట, తప్పదు అదంతే. సో వాష్ చేసుకునే ముందు జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పసుపు అండ్ లెమన్ ఇవి యాడ్ చేసుకొని చికెన్ వాష్ చేసుకోండి. అంటే నాకు తెలిసిన ట్రిక్ అనమాట ఇది. సో చికెన్ అనేది చాలా క్లీన్గా వాష్ అయిపోయి స్మెల్ అనేది రాదనమాట. దాని తర్వాత పాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఆనియన్స్ వేసి అది కంప్లీట్గా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్, నాట్ గోల్డ్, బ్రౌనిష్ కలర్ వచ్చాక మనం చిల్లీస్ ఒక 4-5 కట్ చేసుకొని అందులో వేసుకొని పుదీనా, కొత్తిమీర అవి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కలిపేసుకొని పసుపు యాడ్ చేసుకొని, చికెన్ ఇప్పుడే వేయకూడదు, మీరు ముందే చికెన్ వేసారనుకోండి ఆనియన్స్ అనేది కొంచెం కంప్లీట్గా ఫ్రై అవ్వలేదు కాబట్టి ఆ టేస్ట్ వేరే వస్తుంది. సో గ్రీన్ చికెన్ కర్రీలో మాత్రం మీరు కంప్లీట్గా బ్రౌన్ కలర్ వచ్చాకే చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అలానే ఉంచేసేయండి కలుపుతూ మధ్యలో మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో ఉంచుకోవద్దు. సో మీడియం ఫ్లేమ్లో వచ్చేస్తే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతాయి అనమాట. దాని తర్వాత ఆ మధ్యలో ఒక 5 minutes తర్వాత మనము పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అలా ఫ్రై చేసుకొని ఒక 10 minutes అయిన తర్వాత మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఎవ్రీ 5 minutes ఒకసారి కలుపుతూ ఒక 10 to 15 minutes అలా ఉంచేసేయండి. దాని తర్వాత ఫైనల్ టచ్ వచ్చి చికెన్ మసాలా అన్నమాట. అది బిఫోర్ మీరు ఒక 2 minutes అవుతుంది ఆఫ్ చేస్తాం స్టవ్ అన్నప్పుడు చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే మన గ్రీన్ చికెన్ కర్రీ రెడీ. సో యమ్మీగా తినేయచ్చు అనమాట. చూసారా ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందో. ఐ లవ్ దిస్. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్, నేను చెప్పడం కాదు. సో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.